అన్నీ అబ్జర్వ్ చేస్తున్న ఎమ్మెల్యేలకు బాబు వార్నింగ్. అందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా? అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు దృష్టంతా పాలనపైనే ఉండేది. 2 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా వ్యవహరించినప్పుడు అభివృద్ధిని పరుగులు పెట్టించి హైటెక్ సీఎం అనిపించుకున్నారు చంద్రబాబు. 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. పట్టిసీమను నిర్మించి పోలవరం పనులు పరుగులు పెట్టించి రాజధాని అమరావతికి పునాది రాయి వేసి ఒక రూపం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఇక 4వసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు వ్యవహార తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలన్నీ చంద్రబాబును చాలానే ప్రభావితం చేశాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే మార్పు ఎక్కువగా వచ్చిందంటున్నారు. గతానికి భిన్నంగా యాక్షన్ ప్లాన్ కొనసాగిస్తూ సొంత పార్టీ నేతలకు సైతం కొత్త వెర్షన్ని పరిచయం చేస్తున్నారు చంద్రబాబు. నా రూటే సపరేటు అని నిరూపిస్తున్నారు. అధికారంలో ఉన్నాం, అడ్డగోలుగా బిహేవ్ చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పేశారు. ప్రజలిచ్చిన పదవులను బాధ్యతగా నిర్వహించాలంటూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు సీఎం చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు చంద్రబాబు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. నేతల పనితీరు మీద ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకున్నట్లు చెప్పిన చంద్రబాబు అందరి లెక్కలు తన దగ్గరున్నాయని అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత అవసరాలు, పదవులు, ఒకరి మీద మరొకరి ఆధిపత్యం కంటే పార్టీనే ముఖ్యమని తేల్చేశారట చంద్రబాబు. బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరించారట. గ్రూపు రాజకీయాలొద్దని, పార్టీని నిర్లక్ష్యం చేస్తే అందరం మునుగుతామంటూ గట్టిగానే క్లాస్ పీకారట. ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని సూచించారట. నేతలు, ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పిస్తున్నానన్న చంద్రబాబు అందరూ మళ్లీ గెలిచేలా పనిచేయాలని సూచించారట. త్వరలోనే కార్యకర్తలు, నేతలతో ప్రత్యేకంగా మాట్లాడుతానని, పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని కూడా సూచించారట. కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలతో రెగ్యులర్గా టచ్లో ఉండాలని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారట చంద్రబాబు. అలాగే కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు సభకు వచ్చామా వెళ్ళామా అన్నట్లు కాకుండా అవగాహన పెంచుకోవాలని సూచించారట సీఎం. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఇప్పటి నుంచే పనితీరులో మార్పు రావాలని ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇచ్చినట్లు చెబుతున్నారు. పనితీరు బాలేని వారికి సీట్లు ఇవ్వడం కుదరదని చెప్పకనే చెప్పారని నేతలు చర్చించుకుంటున్నారు. మళ్లీ అసెంబ్లీకి రావాలి అనే భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని కొత్త ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారట సీఎం. ఏమాత్రం తేడా వచ్చినా బాగుండదని, తన గురించి సీనియర్ ఎమ్మెల్యేలకు బాగా తెలుసంటూ జూనియర్ ఎమ్మెల్యేలకు హింట్ ఇచ్చారట బాబు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలంతా సభలో ఉండాల్సిందేనని కూడా తేల్చి చెప్పారట. పొరపాట్లు చేసి ప్రతిపక్షం అస్త్రంగా మలుచుకునే అవకాశం ఇవ్వద్దని సూచించినట్లు తెలిసింది. ఇక గత ప్రభుత్వం చేసిన తప్పులు చేస్తే మనకు వాళ్లకు తేడా ఏంటో మీరే చెప్పండి అంటూ ఎమ్మెల్యేలను ప్రశ్నించారట బాబు. పనిలో పనిగా మాజీ సీఎం జగన్ ప్రస్తావన తెచ్చారట. 2019 ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వివేకానందరెడ్డిని హత్య చేసి గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేశారని, రాజకీయాల్లో ఉండే క్రిమినల్స్ ఆలోచనలు, కుట్రలు ఎలా ఉంటాయో ఆ ఘటన ఓ కేస్ స్టడీ అని చెప్పారట చంద్రబాబు. వివేక హత్య మొదలు గులకరాయి ఘటన వరకు డీటెయిల్గా వివరించారట. వివేక హత్య అప్పటి ఎన్నికల్లో తమకు ప్రతికూల ఫలితాలు రావడానికి ఓ కారణమైందని కూడా బాబు అన్నట్లు నేతలు చెప్పుకొస్తున్నారు. నిఘా వ్యవస్థ కూడా కొందరి కుట్రలను పసిగట్టలేకపోయిందని, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో డ్యామేజ్ జరిగిందని చెప్పుకొచ్చారట తెలుగుదేశం పార్టీ అధినేత. మళ్లీ 2024 ఎన్నికలకు ముందు గులకరాయి డ్రామా ఆడారని గుర్తు చేశారట చంద్రబాబు. ఇటీవల వైసీపీ అధినేత ఇంటి ముందు గడ్డి తగలబడితే దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారని, రాజకీయాల్లో క్రిమినల్స్ ఉంటే ఇలాంటి ఆలోచనలే చేస్తారని ఎమ్మెల్యేలకు చెప్పారట. వారి కుట్రలను, ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారట చంద్రబాబు. ఈసారి పవర్లోకి వచ్చినప్పటి నుంచి చాలా అలర్టుగా ఉంటున్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేది మంత్రులు, ఎమ్మెల్యేలే కాబట్టి వారి పనితీరు, బిహేవియర్ బాగుండేలా సలహాలు, సూచనలు ఇస్తూ దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. పద్ధతి మార్చుకోవాలంటూ మంత్రులు, ఎంపీలకు కూడా 2 నెలల క్రితమే క్లాస్ పీకారట చంద్రబాబు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి ఓ సీఐ విషయంలో ప్రవర్తించిన తీరుతో పాటు ఆ తర్వాత ఎమ్మెల్యే ఆదిమూలం, మరో మంత్రి వాసంశెట్టి సుభాష్, లేటెస్టుగా కొలికపుడి, ఆ తర్వాత డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి విషయంలో ఎప్పటికప్పుడు మందలిస్తూ వస్తున్నారు. 1-2 సార్లు చెప్పినా పద్ధతి మార్చుకోకపోతే ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాల్సి వస్తుందని ఓపెన్గానే చెప్పేస్తున్నారట చంద్రబాబు. ఇలా రాబోయే ఎన్నికల కోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.